సార్ హార్ట్ అటాక్ అనేది అకాల మరణమేనా? హృదయంలో ఇదే సార్, హార్ట్ అటాక్ అనేది అకాల మరణమా? సకాలంగా వచ్చే హార్ట్ అటాక్ కూడా ఉంటుంది. దేవుడు కొంతమందిని తీసుకోవాలనే మరణ దినం వచ్చినప్పుడు ఏదో ఒక సాకుతో దేవుడు తీసుకుంటాడు, ఏదో కారణం కల్పించి. అలా కొంతమందిని హార్ట్ అటాక్ ద్వారా కూడా దేవుడు సకాలంలో తీసుకుంటాడు. హార్ట్ అటాక్ రాగానే అది అకాల మరణం అనేం కాదు. అది యాక్సిడెంట్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, వేరే మరణకరమైన వ్యాధి కావచ్చు, హతసాక్షి మరణం కావచ్చు. హతసాక్షి మరణం కూడా అన్ని అకాల మరణం అని మనం చెప్పలేం. ఓకే. ఎందుకంటే ప్రకటన 6వ అధ్యాయము 9వ వచనములో సార్ మీ వలనే చంపబడబోవు సహోదరుల లెక్క పూర్తి కావాలి అని అంటాడు. ఓకే. ప్రకటన 6:9 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తం ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి దేవుని వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిరి. వాళ్ళు నాథా సత్యస్వరూపి మా రక్తము నిమిత్తం ఎందాక భూనివాసులకు ప్రతిదండన చేయకుండా ఉంటావు అని బిగ్గరగా కేకలు వేశారు. 11లో వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్క లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమించండి అని వాళ్ళతో చెప్పబడింది. అంటే హతసాక్షులు కొంతమంది హతసాక్షులుగా మరణిస్తారనేది కూడా దేవుడు రాసి పెట్టాడు. అప్పుడు వాళ్ళను తల నరికి చంపి, రాళ్ళు కొట్టి చంపి, ఉరి తీసి చంపి, విషం త్రాగించి వాళ్ళు హత్య చేస్తారు. కానీ అది దేవుని అనుమతితో జరిగింది కనుక మరి సకాల మరణమే. కనుక ముసలితనములో మంచం మీద పడుకొని చచ్చింది ఒకటే సకాల మరణం కాదు, యాక్సిడెంటే జరిగింది. ఒకవేళ దేవుడు రాసి పెట్టిన రోజు అదే అయి ఉండొచ్చు. గనుక అకాల మరణము అనేది ఫలానా రకంగా వస్తేనే అని మనం చెప్పలేము. మనం చూసుకోవడం ఏంటంటే దేవుడు మనకు అప్పగించిన పని పూర్తి కాకముందు చచ్చిపోతే అది అకాల మరణం. దేవుడు అప్పగించిన పని అంతా చేసిన తర్వాత పరుగు ముగించి తిని నా పరుగు తుదముట్టించి తిని అని పరుగును తుదముట్టించాలి, బుర్రలో ఉన్నటువంటి పురుగును కూడా తుదముట్టించాలి. ఈ రెండు తుదముట్టించినప్పుడు తర్వాత 4 రోజులు బతికి చచ్చిపోతే అది సకాల మరణం. ఓకే. అది ఓకే సార్. ఓకే.